హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడడానికై సిద్ధపరిచిన వాక్యము దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట. చెప్పండి మాట అందరూ కూడా, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట. ఒక వ్యక్తి దేవుని యందలి భయభక్తులు ఎందుకు కలిగి ఉండాలి? మనిషికి ఈ లోకంలో అనేక రకాల భయాలతో మనిషి జీవిస్తున్నాడు. అయితే దేవునికి ఎందుకు భయపడాలి? భయపడితే ఆ మనిషి దేవునికి దగ్గర అవుతున్నాడా, దూరం అవుతున్నాడా? ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఏమంటున్నాను చెప్పండి అందరూ ఒకసారి. దేవునికి భయపడడం ద్వారా దేవునికి ఒక వ్యక్తి దగ్గర అవుతున్నాడా, దూరం అవుతున్నాడా? దేవుని ఉద్దేశము, ఒక వ్యక్తి దేవునికి భయపడితే ఆ వ్యక్తి దేవునికి దగ్గర అవుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్ గ్రంథములో మనం జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే ఆదికాండము 3వ అధ్యాయములో మొట్టమొదటి మానవుడైన ఆదాము దేవుడు వద్దు అని పండు తిన్న తర్వాత ఆ వ్యక్తి దేవుని స్వరం విన్నప్పుడు భయము కలిగింది. మరి ఆ భయమునకు దేవునికి భయపడే విధానానికి ఇది ఒకటైనా కాదా అని మనం చూస్తున్నప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 10-11 చదవండి. అందుకతడు, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటుని. ఇప్పుడు ఆలోచన చేయండి. దేవునికి భయపడడం అంటే మనం ఏమనుకుంటున్నాం? దేవునికి ఒక వ్యక్తి దగ్గర అవుతాడని. మరి ఇప్పుడు ఈ వ్యక్తి ఏమయ్యాడు? దేవునికి దూరం అయ్యాడు. మరి ఇది భయపడ్డమేనా? మరి దేవుడు కోరేది ఈ భయమేనా? మనిషి నుంచి మనిషి కోరేది దేవునికి దగ్గర అవ్వడం కోసం కదా ప్రభు తనకు ఆజ్ఞ ఇచ్చారు. ఆదాము, నీవు పండు తినకూడదు, అన్నీ తిను. ఈ ఆజ్ఞ దేవుడు ఎందుకు జారీ చేస్తాడు అతనికంటే దేవునికి దగ్గరగా జీవిస్తాడని. స్తోత్రం కలుగునుగాక. కానీ పాపం చేయడం చేత ఏమయ్యాడు ఆ మనిషి? దేవునికి దూరం అయ్యాడు. తాను దిగంబరిని తెలుసుకున్నాడు. దేవుని స్వరం వినబడగానే దాక్కుని ఉన్నాడు, భయపడి రాలేకపోతున్నాడు. అక్కడ అంటాడు, నేను నీ స్వరం విన్నప్పుడు భయపడి దాక్కున్నా. ఇప్పుడు ఆలోచన చేయండి. మరి యోసేపు కూడా భయపడిగా దాక్కుని దూరంగా పారిపోయాడు. అంటే అక్కడ పాపమునకు దూరంగా పారిపోయి దేవునికి దగ్గరయ్యాడు. మరి అతను పాపము చేసి దేవునికి దూరం అయ్యాడు. అదే రెండింటికి తేడా. ఈ భయానికి రెండు భయాలకు మన మధ్య జాగ్రత్తగా తేడాను గమనించాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మీకు దానికి అర్థం అవ్వడం కోసం కొన్ని వచనాలు చూపిస్తున్నాను, శ్రద్ధ కలిగి ఆలోచిద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం అవ్వడం కోసం. ఒక మనిషికి ఈ లోకంలో మీరు అనుభవిస్తున్న కొన్ని భయాల్లో ఒక భయం చెప్తున్నాను. ఉదాహరణకి, మీరు బైక్పై ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. సడన్గా పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్నారు, ఏ కానిస్టేబుల్ ఎవరో ఉన్నారు అక్కడ. కానీ మెండపాటు వంతులు ఎక్కేటప్పటికి టర్నింగ్లో ఉన్నారు ఆయన. అప్పటిదాకా మీ సెల్ ఫోన్ ఇయర్ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. వెనకాల ముగ్గురు ఎక్కించుకొని కుర్రోళ్ళని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే ఆగి సరి చేసేసుకుంటాం. మళ్ళీ ఈ సెల్ ఫోన్ ఇయర్ఫోన్స్ అన్ని రాకుండా పెట్టేసుకొని అన్నీ చెక్ చేసుకుని ముగ్గురులో ఇద్దరిని కూర్చొని ఒకరిని వెనక పెట్టేసి జాగ్రత్తగా వెళ్తాం. ఎందుకు అంటే పట్టుకుంటే జరిమానా వేస్తారు కాబట్టి భయపడి వెంటనే సరి చేసుకుంటాం. ఒక మాట ఆలోచించండి. దేవుని వాక్యము కూడా ఒక మనిషిని సరి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవునికి భయపడి ఏం చేసుకుంటాడంటే సరి చేసుకుంటాడు. హల్లెలూయా. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. దేవుడు ఒక వ్యక్తికి ఎందుకు దేవుని భయము నేర్పించారంటే పాపము చేయకుండా ఉండడానికి. స్తోత్రం చెప్పండి. ఏం చేయకుండా? పాపము చెయ్యకుండా దేవుడు పరీక్షించడానికే దేవుడు తన భయాన్ని ప్రభు మనుషులకి ఇచ్చారు.
కానీ దేనికోసం ఇచ్చాడు ఆయన? దూరం అయిపోవడానికి కాదు, దగ్గర అవ్వడం కోసం. చదవండి నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 18వ వచనం చదువుదాం అందరం కూడా. ప్రజలు అందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమము చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇలా చెప్పారు, నువ్వు మాతో మాట్లాడుము, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోతాము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చెయ్యకుండా ఉండునట్లును ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేసిన ప్రజలతో చెప్పాను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడు ఉన్న ఆ గాఢాంధకారమునకు సమీపముగా యెహోవా మోషేతో ఇట్లనెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి. దేవుడు ధర్మశాస్త్రమును అందలి ఆజ్ఞలు ప్రభువు మోషే గారికి ఇచ్చారు. ఆ 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు కూడా దేవుడు మోషే గారికి ఇచ్చారు. ఆ ఇవ్వబడిన అనంతరము, వారికి తెలియపరిచిన అనంతరము ప్రజలందరికీ తెలియపరిచారు. ఆ సమయమునట దేవుడు సీనాయి కొండ మీదకి రాగా ఎలా వచ్చారట? దేవుడు ఆ సీనాయి కొండ మాకు వస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం వచ్చిందంటే, అక్కడ చూడండి, ఉరుములు. ఏమంట? ఉరుములు. చెప్పండి అందరు బిగ్గరగా. ఉరుములు. నెక్స్ట్ మెరుపుల శబ్దాలు. నెక్స్ట్ బోరధ్వని. ఆ పర్వత శిఖరమున దోమముగా లేచి, అంటే దోమముగా లేచినప్పుడు వారందరూ ఏమైపోయారు? బిగ్గరగా భయపడి తొలగి దూరముగా వెళ్ళిపోయారు. వీళ్ళు భయపడ్డారు, కానీ ఎక్కడ వెళ్ళిపోయారు? వాళ్ళు దూరముగా వెళ్ళిపోయారు. కానీ మోషే దేవునికి దగ్గర అయ్యాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. వీళ్ళు ఏమంటున్నారు? మేము ఆయన స్వరం వినలేము, ఆయన మాట్లాడితే చచ్చిపోతాం మేము అని భయపడుతున్నారు వీళ్ళు. కానీ మోషే అంటున్నారు, భయపడవద్దు. హల్లెలూయా. భయపడిన అవసరం లేదు. మీరు పాపం చేస్తే భయపడాలి. ఆమేన్. ఏమంట? మీరు భయపడిన అవసరం లేదు. మీరు ఎందుకు దూరం అయిపోతున్నారు? ఆలోచన చేయండి. ఇక్కడ ఏమంటాడు దేవుడు అంటే, ఎప్పుడైతే వారు దూరముగా భయపడి తొలగి వెళ్ళిపోయారో అప్పుడు మోషే వారితో ఇలా చెప్తున్నారు. ఏమంటే 19వ వచనం చదువుతున్నాను. నువ్వు మాతో మాట్లాడు. ఆ ప్రజలందరూ ఏమంటున్నాడు ఇప్పుడు మోషే గారితో? నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం. అంటే చావు భయం ఉంది, కానీ దేవుని భయం మీరు కొందా? ఈ రోజుల్లో మరణ భయం అని మనిషికి ఉంది. 6 నెలలు చచ్చిపోతావు నువ్వు అన్నారు అనుకోండి ఎవరినైనా, ఒక మనిషిని. ఈరోజే అంటే ఏ భయం ఉంది? మరణ భయం ఉంది. మరి ఏ భయం లేదు? దేవుని భయం లేదు. మరి ఇప్పుడు ఏమంటున్నారట? మేము చనిపోతాం ఆయన మాట్లాడితే. ఆయన మాట్లాడే శబ్దము మేము వినలేము. నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం. ఆయన దేవుడు మాతో డైరెక్ట్గా మాట మేమేం చేస్తాం? వినలేము అని చెబుతూ అక్కడ అంటాడు ఆయన. అందుకు మోషే, భయపడద్దు, మిమ్మల్ని పరీక్షించడానికి, మీరు పాపము చేయకుండా ఉండడానికి ఆయన మీకు ఆయన భయం మీకు కలుగుతుంది. హల్లెలూయా. అంటే దేవుని భయము ఎందుకోసం మనిషికంటే, 1 పరీక్ష కోసం, 2 పాపము చేయకుండా ఉండడం కోసం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మనిషికి ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే ఎవరు లేనప్పుడు, లేదా స్కూల్స్కి వెళ్ళినప్పుడు, లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు, తల్లిదండ్రులు లేనప్పుడు, లేదా ఎవరు లేని సమయంలో వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, నన్ను ఎవరు చూస్తున్నారు అంటారు. అంతేనా? ఏమనుకుంటారు చాలామంది? నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటారు. మనల్ని ఎవరు చూస్తున్నారు? ఎల్లప్పుడూ దేవుడు చూస్తాడు. దేవుని భయం ఎందుకోసం అంటే, ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా బ్రతకడం కోసం. కానీ చావైనా బ్రతుకైనా దేవుని కోసమే అని బయటకు వచ్చిన మోషే అక్కడ అంటున్నాడు,
దేవునికి ఆ గాఢాంధకారపులో ఆయన సమీపంగా వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే ఆ ఉరుములు మోషేకి వినబడ్డాయి లేదా? ఆయన మనిషే కదా. ఒక వ్యక్తికేమో దేవుని స్వరము వినడానికి ఆసక్తితో ఉంటున్నాడు. పాపం చేసిన భక్తులకేమో ఎలా ఉన్నారో వాళ్ళైతే భయపడి దాక్కుంటున్నారు. వారు దేవుని బిడ్డలే. ఒక వ్యక్తికేమో దేవుని స్వరం వినబడడానికి ఆసక్తి కలిగి వింటుంటారు. మాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థిస్తారు, అంగలారుస్తారు. వీరు ఒక గుంపు అయితే దేవుడు మాతో మాట్లాడితే మాకు భయం వేస్తుంది అనేవారు ఒక గుంపు అవుతున్నారు. వారికైతే మరణపై భయం ఉంది, చావంటే భయం ఉంది, రోగం వస్తే భయం వేస్తుంది, జ్వరం వస్తే భయం వేస్తుంది. కానీ ఏ భయము లేదు, దేవుని భయము లేదు. కానీ దేవుడిని ఎందుకు ఈ లోకము పుట్టించుకున్నాడంటే నువ్వు భయపడి దేవుని దూరంగా ఉంటావని కాదు, నువ్వు దేవునికి దగ్గరై ఆయన ప్రేమను తెలుసుకోవడానికి, ఆయన ఎలాంటి వాడో నీవు తెలుసుకోవడానికి. ఈ సర్వము కూడా దేవుడిని చేతుల్లో పెట్టి అధికారంగా చేసినప్పుడు నీవు ఆయన భయపడతావని, ఆయన ప్రేమిస్తావని. హల్లెలూయా. కానీ మానవుడు ఏమవుతున్నాడంటే దేవునికి భయపడి ప్రార్థనకు వస్తున్నాడు, దేవునికి భయపడి ఒక పాట పాడుతున్నారు, దేవునికి భయపడి మందిరంకి వెళ్తున్నారు, దేవునికో పాస్టర్ గారికో మరెవరికో భయపడో ఒకసారి వచ్చి కూర్చొని పోతున్నారు. కానీ ఏమవుతున్నారంటే దేవుని భయం వారికి లేదు, పైకి భక్తి మాత్రం చేస్తున్నారు. దేవుడి రాత్రి కోరుతున్న మాట, మీరు దేవుని భయము కలిగి ఉంటే ఎన్నో ఫలితాలు ప్రయోజనాలు మీరు పొందుకుంటారు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరము కూడా జాగ్రత్త కలిగి ఆలోచిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు భయము మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమైతే ప్రేమిస్తారో మనం వాటిని ప్రేమిస్తాం. హల్లెలూయా. దేవుడు పాపాన్ని ప్రేమించట్లేదు, కానీ పాపిని. మరి నువ్వు పాపిని ద్వేషించుకుంటూ పాపాన్ని ద్వేషించాల్సిన నీవు తోటి వారి పాప విషయంలో వాడిని ద్వేషిస్తున్నావంటే నీకేం లేనట్లు, దేవుని భయము లేనట్లు. అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను, వినండి జాగ్రత్తగా. దేవుడు ప్రజలందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడు. మనిషికి చాలా ఇష్టమైనది ఎవరంటే ప్రజలే. అందుకని దేవుడు తన స్వరూపంలో తన పోలికలో దేవుడు ఎవరిని చేసుకున్నాడంట? మానవుడు చేశాడు. ఏ ఎద్దైనా ఏ జంతువైనా ఎవరైనా సరే, ఈ లోకంలో ఉన్న పశువులైనా ఏవైనా సరే దేవుని ప్రార్థించడం ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా గమనించారో పోనీ? ఏ జంతువు దేవుని మందిరంకి రాదు, ఏ జంతువు దేవుని ప్రార్థన చేయదు కదా కదా. అంటే అర్థం ఏంటి? జంతువులన్నీ కూడా ఎలా ఉంటాయి? ఆయన పోలికలు లేవు. మరి ఎవరిని పోలిక పుట్టించుకున్నాడు? ఆయన మనల్ని పుట్టించుకున్నాడు. దేవుడు మనం పుట్టించుకునేది ఎందుకు అంటే సమస్తముని నీకు చేతికిచ్చున్నాను, నువ్వు నేను ప్రేమించు అని దేవుడు మనల్ని కోరుతున్నారు. దేవుని భయము కలిగి ఉన్నవారు పాపిని ప్రేమిస్తారు, వారిలో ఉన్న పాపాన్ని మాత్రం వారు ఏం చేస్తారంట? ద్వేషిస్తారు. నీవు దేవుని ఆజ్ఞ గైకొన్న వ్యక్తివైతే నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ఏం చేస్తావు? నువ్వు కూడా ప్రేమిస్తావు. ఆ ప్రేమ లేకుండా వాళ్ళు ద్వేషిస్తున్నామని నీకు ఏం లేనట్టు? దేవుని భయము లేనట్టు. ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. ప్రభుకు స్తోత్రం కలుగునగా. ఇప్పుడు ఆలోచించండి, దేవుని భయము కలిగి ఉన్న వ్యక్తుల గురించి మనము కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. దాంట్లో మనము యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఒక మాట చెప్తున్నారు. మనం ఎవరికి భయపడాలి అనే విషయాన్ని చెబుతూ ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి మీరేమవ్వండి? భయపడద్దు, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయ దేవునికి మీరేమవ్వండి? ఎవరు నశింపజేసే శక్తి ఎవరికి ఉంటుంది? దేవునికే ఉంది. మీరు ఆ దేవునికి భయపడండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే
దేవుని భయము కలిగిన వారు అన్ని భయాలు కూడా జయిస్తారు. స్తోత్రం కలుగుండగాక. దేవుని భయము కలిగిన వారు ఈ లోకంలో చేతబడులకో, క్షుద్ర శక్తులకో, మందు పెట్టేశారనో, లేకపోతే రాత్రిపూట పేడకళ్ళు వచ్చినాయనో, మరి దేనికి వారేమవరు భయపడరు. ఎప్పుడు దేవుని భయము నువ్వు కలిగి ఉంటే పేడకలైనా లేకపోతే రాత్రిపూట వచ్చేటువంటి ఏ శక్తులకైనా మీరు ఏమవ్వలేరు, భయపడలేరు. హల్లెలూయా. చీకటికి భయపడలేరు, ఆర్థికంగా వచ్చే ఇబ్బందులకు భయపడలేరు, వచ్చినటువంటి సమస్యలకు భయపడలేరు. ఎప్పుడు దేవుని భయం ఒక వ్యక్తి కలిగినప్పుడు అన్నిటిని వారు ఏం చేస్తారట, పూర్తిగా జయిస్తారు. అక్కడ రాయబడిన మాట ఏమంటున్న యేసుప్రభువు చూడండి అక్కడ, మరియు ఆత్మను చంపనేరక. దేని చంపనేరక అంటే మనలో ఆత్మ చాలా విలువైనది. ఈ విలువైన ఆత్మ శరీరము కంటే చాలా గొప్పది. ఇది ప్రాణము కంటే, ఆహారము కంటే విలువైనది నీ ఆత్మ. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఈ ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి మీరేమవద్దు, భయపడద్దు. ఈ వ్యాధి వస్తుంది, చనిపోతాం, మనకి ఎందుకు భయం ఉండదు అంటే ఇక్కడ చనిపోయినా నేను నా తండ్రితో యుగయుగాలు ఉంటాను కాబట్టి. మనకు ఆ నిరీక్షణ దేవుడు ఇచ్చారు. మనకు పునరుద్ధరణ ఉంది, సమాధులు మనకు తెరవబడతాయి, మనకు ఆ నిరీక్షణ ఉంది. అందుకే ప్రభువు అన్నారు మీరు దుఃఖపడిన అవసరం లేదని. ఇక మనకు ఆ భయం ఎందుకు ఉంటుంది? ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవునికి ఉండకూడనిది చావు భయం ఉండకూడదు, మరణ భయం అతనికి ఉండకూడదు. టెన్షన్స్, చింత ఇవన్నీ కూడా ఉంటాయి మనుషులకు అన్నాక. కానీ దానికి ఏమవుకూడదు, మనము చింతించకూడదు, భయపడకూడదు. రేపు ఏమవుతుందో అనే దాన్ని ఆలోచించద్దు. ఎక్కువగా నువ్వు ఆలోచించేది ఒకటే ఏంటంటే నీ ఆత్మ కోసం ఆలోచించు. హల్లెలూయా. ఈ ఆత్మే యుగయుగాలు తండ్రితోనైనను లేదా నరకములైనను ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆత్మ కోసం ఎక్కువ మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ ఆత్మకు ఎక్కువ ఏం చేయాలి, వాక్యం వినాలి. ఈ ఆత్మ కోసం ఎక్కువ ఏముండాలి, నీకు ప్రయాసం ఉండాలి. ప్రభుకి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన అందరము కూడా ఆత్మ కలిగిన వారుగా వచ్చారు. స్తోత్రం కలుగునగాక. ఈ ఆత్మే ప్రభు దగ్గరికి వెళుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మనే వాక్యం వింటున్నాయి. ఈ శరీరము లోపల ఉన్న ఆత్మకి ఈ శరీరం ఎలాంటిదంటే పంజరంలో చిలక లాంటిది. లోపల చిలక ఉంది, పైన పంజరం ఉంది. ఈ శరీరము ఎలాంటిదంటే ఆత్మకు ఒక కవచం లాంటిది. ఇప్పుడు ఈ చొక్కా ఎందుకు, ఇది లోపల శరీరానికి కవచం అంతే. ఈ కండరెప్పలు ఎందుకు, కంటికి దుమ్మడకుండా కాపుదల అంతే. ఈ లోపల ఉన్న ఆత్మే చాలా ప్రాముఖ్యం. అందుకు ప్రభు అన్నారు ఆత్మను చంపలేక. ఏ మనిషి ఆత్మను చంపగలడా? ఆఖరి సాతాను కూడా ఆత్మను చంపలేడు. దేవుని దూరం చేయగలడు. అంటే దేవుని ఆత్మ నుంచి వాడు దూరం చేయగలడు, కానీ ఆత్మను వాడు ఏం చేయలేడు, చంపలేడు. వాడికి ఆ శక్తి లేదు. అందుకంటాడు ఇక్కడ దేవుడు ఏమంటే ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి మీరు భయపడద్దు, కానీ ఆత్మను దేహమును కూడా రెండింటిని కూడా నశింపచే దేవుడికి మీరు ఏమవ్వాలి, ఎప్పుడు కూడా భయపడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రస్తుతము ఒక సెల్ ఫోన్ ఆన్ చేసిన, ఒక టీవీ ఆన్ చేసిన, ఒక 15 నిమిషాలు చూస్తే ఏం కలుగుతుంది మీ జీవితంలో? ఒక ఉదాహరణకి ఒక న్యూస్ ఛానల్ పెట్టుకుంటే పలానా చోట అలా జరిగిందంట, పలానా చోట అలా జరిగిందంట, ఇవన్నీ చూస్తే మీకు ఏమవుతుంది? ఆటోమేటిక్గా భయం అనేది వస్తుంది కదా. ఒక సెల్ ఫోన్ ఓపెన్ చేసినా కూడా సోషల్ మీడియాలో ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. కొంతమందికి భవిష్యత్తు గురించిన భయం, నా పిల్లల్ని ఎలా చదివించాలి, ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, ఎలా వారు జాయిన్ అవుతారు, ఎక్కడ వాళ్ళు సెటిల్ అవుతారు, ఇవన్నీ ఏంటి మనిషికి ఏముంటాయి? లోకరీతిగా చాలా భయాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించిన భయం ఉంది మనుషులకి. జాబు లేకపోతే భయం, ఎవరికి? పిల్లలకి. ఒంటరితనంలో ఉన్నవారికి భయం. అంటే మనిషి చుట్టూ ఏమున్నాయి చెప్పండి? అన్ని భయాలు ఉన్నాయి. ఒక మాట, నువ్వు దేవుని భయము కలిగి ఉంటే అన్ని భయాలు జయించగలుగుతావు. ఎన్ని భయాలైతే లోకంలో ఉన్నాయో ప్రతి భయాన్ని కూడా నువ్వు ఏం చదువుతావు అంట, జయించగలుగుతావు. మళ్ళీ చెప్తున్నాను, రాత్రిపూట వచ్చే పీడకల్లైనా, జాబు లేదు అనే భయమైనా,
లేదా నా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాడు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నానని భయమైనా, మరి ఏ భయమైనా సరే తొలగించగలిగే శక్తి నీకు ఉంది. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప కృప. దేవుని భయము కలిగి ఉండడం. స్తోత్రం కలిగి ఉండగాక. హల్లెలూయా. ఈ దేవునికి భయపడిన వ్యక్తులు మనుషులకు భయపడలేదు. ఉదాహరణకి నిర్గమకాండం 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. నిర్గమకాండం 1వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మరియు నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం 17. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయకుండా మగపిల్లను బతికనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లను బతికనిచ్చితిరి? ఈ పని మీరు ఎలా చేశారు అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని వారితో ఫరోతో చెప్పాను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనం విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారి వంశాభివృద్ధిని కలుగు చేశాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి. చాలా అల్పులైన వారు వీళ్ళు. ఎవరు వాళ్ళు? మంత్రసానులు, పురుడు పోసేటువంటి వారు. ఆ ఐగుప్తు అనేటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఈజిప్ట్గా పిలువబడుతున్నాం అంటారు కదా. ఈజిప్ట్ మమ్మీలని సమాధి మమ్మీగా చేస్తారు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఎవరు? ఫరో. ఆ ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమంటే, మగపిల్లలను చంపండి. ఎందుకంటే 70 మంది యాకోబు సంతానం ఆహారం కోసం ఐగుప్తు వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యారు? దేవుని మహాకృప చేత అక్కడ విస్తరించబడ్డారు. ప్రజలందరూ చాలా పెరిగిపోయారు. వీళ్ళు దూరం వచ్చినటువంటి వీరైతే ప్రజలందరూ విస్తరించి ఉన్న కారణంగా ఫరోకు ఒక ఆలోచన వచ్చింది. వాడు సాతాను ఆలోచన. దేవుని ప్రజలు ఎదగడం అంటే ఇష్టం ఉండదు, దేవుని ప్రజలు ఎక్కువ అవ్వడం వాడికి ఇష్టం ఉండదు. ఆ కారణంగా ఒక ఆలోచన పుట్టించిన సాతాను ఏమంటాడంటే ఫరో చక్రవర్తి చేత, మగబిడ్డ పుడితే చంపేయండి, పురుట్లను చంపేయండి, పుట్టగానే చంపేయండి. ఆ మాట వినబడగానే మనిషి మగ చూడండి, ఆడవాడైతే ఆడవాళ్ళకి బతికించినాయండి, మగవాళ్ళతో ఏం చేయండి? చంపేయండి. ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేశారో ఆ పురిన పోసేటువంటి సిప్రా పుయ్య అనే ఇద్దరు మంత్రసాలను ఏం చేశారంటే దేవునికి భయపడినందున, ఆమేన్ చెప్పండి అందరూ కూడా, దేవునికి భయపడినందున రాజు ఆజ్ఞకి ఏమో లేదట. ఎందుకని? రాజు కేవలం దేహాన్ని మాత్రమే చంపుతాడు, మరి దేవుడు ఆత్మను కూడా నరకంలో పడేయగలడు. దానికి భయపడిన ఇద్దరు ఏం చేశారంటే, మగబిడ్డ పుట్టిన వారు ఏం చేయాలంట? చంపనే కారణంగా దేవుడు వారికి కాపాడుతూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రాజు ఏం చేస్తాడు? కావాలైతే చంపేయగలడు, ఆగ్నిసి చంపేస్తాడు. ఏమని? ఈ సిప్రపులు సరిగా పని చేయట్లే, నా ఆగ్ని మీరారు కాబట్టి చంపేయండి మీరు అనొచ్చు. కానీ దేవుడు వారిని ఏం చేశారంటే బతికనిచ్చారు. కేవలం అక్కడ రాయబడిన మాట చూడండి, 20 వచ్చిన ఆ దేవుడు మంత్రసాలకు మేలు చేశాను, ఆ జనము మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేస్తున్న. స్తోత్రం కలుగునగాక. అసలు అలిప్పులైన వారి వంశము అభివృద్ధి పొందడానికి ఎంత గొప్ప విశేషం అంటే, కారణం ఏంటంటే దేవునికి భయపడ్డారు కాబట్టి. భయపడకపోతే, వారికి తప్పు చేస్తుంటే వారి వంశం ఏమైపోను? విస్తరించి ఉండేదే కాదు. ఈ రోజున మనం జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్న మాట, దేవునికి భయపడితే మొట్టమొదటిగా మీరు ఏ భయమునకి ఈ లోకములో భయపడినవసరం లే, ఏ మనిషికి మీరు ఈ లోకములో భయపడినవసరం లే, ఏ క్షుద్రశక్తులకో, ఏ బలి పూజలకో, మరి ఏదేదో నిమ్మకాయలకో, మరి దేనికి భయపడినవసరం లే. ఇందులో చాలామంది ఆ నిమ్మకాయలకో లేకపోతే ఇంకో దానికి గొమ్మడిగా కట్టుకొని ఏదేదో ఊరేకుని ఎందుకు ఉపయోగం? దానికి నీకేమో పనేది? ఓ దేవునిపై విశ్వాసం ఉంచితే దేవుని చుట్టూ కాపుదలిస్తాడు. స్తోత్రం కలుగునే గాక. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు తన దూతలను కాపుదలిస్తాడు. 34వ కీర్తన,
దేవుని దూతలకు ఆపదిస్తే మనుషుల భయం ఎందుకు నీకు? ఎందుకు? ఇంకా 34వ కీర్తన తెలియండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలవారు చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించుకుంటాడు. స్తోత్రం కలుగునగాక. దానియేలు ఏ తప్పు చేయకపోయినా గుహలో పడేమని ఆజ్ఞ జారీ చేశాడు రాజు. దానికి ఎంతోమంది వెనకాల సంఖ్యలు గుద్దుకున్నారు, భలే జరుగుతుంది అని చెప్పేసి అని. తోటి ఉద్యోగులే దానియేలుని మరేం చేశారు? గుహలో పడేసిన, సింహాల గుహలో పడేసినను దేవుడు తన దూతను పంపించి కాపుదలు కాయించాడు. స్తోత్రం కలుగునగాక. ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడంట. ఈరోజు నీ కుటుంబానికి కాపుదలు కావాలంటే గుమ్మడిగా కాదు, దేవుడిని భయభక్తులు కలిగి జీవించాలి. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీ చుట్టూ ఏదో దిష్టిబొమ్మ పెట్టుకో నాకు అవసరం లేదు. పొలాల దగ్గర లేకపోతే ఇంటి దగ్గర దిష్టిబొమ్మలు అవసరం లేదు. ఒకటే కాపుదల, ఒకటే మాట. నువ్వు దేవుడికి భయపడితే దేవుడు తన దూతలతో చుట్టూ, గుమ్మం చుట్టూ వారు ఉంటారు. స్తోత్రం కలిగి ఉండగాక. నీ పడుకున్న మంచం చుట్టూ కూడా ఎవరు ఉంటారు? ఎందుకని? నువ్వు పడుకున్నప్పుడు కూడా ప్రార్థించే అనుభవం నీకు ఉంది కాబట్టి. నువ్వు ప్రార్థించి పడుకో, నీకు ఏ కళ రాదు. దేవుడి స్తోత్రం. సంతోషంగా పడుకుంటావు. కరెంట్ లేకపోయినా, ఏసీ పని చేయకపోయినా సంతోషంగా పడుకుంటావు. హల్లెలూయా. నువ్వు బయట పడుకున్న కుక్కలు వస్తాయి, నక్కలు వస్తాయి, పుళ్ళు వస్తాయి, ఏం భయపడినాకల్లే. పెద్ద పుళ్ళు వచ్చినా కానీ యోధాగత సింహం కానీ దేవుడిని తోడుంటాడు. స్తోత్రం కలిగి ఉండగాక. నీకు ఆ భయం ఉంది కాబట్టి మనుషుల భయం, దొంగల భయం, చేతబడి భయం, క్షుద్ర పూజల భయం, మరేదో భయం నీకు ఉంది కాబట్టి ఏం చేయలేకపోతున్నావు? గుమ్మడిగా కట్టుకుంటావు, నిమ్మగా కట్టుకుంటావు, ఎండుమిరపగా కట్టుకుంటావు, ఇంకేదో కట్టుకుంటున్నావు. దేవుణ్ణి నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థనతో బంధించు. దేవుడికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. స్తోత్రం కలుగునగాక. యాకోబు రాత్రంతా కూడా ప్రార్థనతో బంధించాడు. ఒక పులి రాలేదు, ఒక సింహం రాలేదు, చక్కగా పడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక రాత్రి అంతా ప్రభుతో పెనికిలాడుతూ వచ్చాడు. అది రాత్రి అని భయం ఉండదు. అందుకంటాడు, రాత్రి వేళ భయముకైనను మనం ఏమవలేము, భయపడిన అవసరం లేదు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శృంగమా. ఏమి మనకు ఆధారం లేదు. మన ఆధారం అంతా కూడా నా ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. మన ఆధారం ఎవరు? మన ఆశ్రయం ఎవరు? అంతా ఆయనే. 26వ యెషయా గ్రంథం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 26:3 చదివితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఎవడి మనస్సు నీ మీద ఆనుకునునో దేవుడు వాడిని పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుతారంట. స్తోత్రం కలుగునగాక. నీ మనస్సు లోకం వైపు కాదండి. నీ మనస్సు దేవునిపై ఆనుకుంటే దేవుడిని పూర్ణ శాంతి గలవాడుగా దేవుడే కాపాడునుగాక. హల్లెలూయా. నువ్వు భయపడితే ఏమొస్తుంది నీకు? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట, నువ్వు భయపడితే నీకు ఉరి వస్తుందంట. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం చదవండి. భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడు. స్తోత్రం కలుగునగాక. భయపడి ఎలా అయిపోతుందంటే, ఈ ఊరి చూడండి, ఊరి వేసుకున్న వారు ఎలా ఉంటారు చూడండి. ఇదంతా బిగబట్టేసి, నాడికి బయటకు వచ్చేసి, కళ్ళు బయటకు వచ్చేసి ప్రాణం పోతుందా? భయము కూడా మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ భయము నిన్ను బంధించేస్తుంది. ఈ లోకమంతా కూడా వెలుగులో ఉన్న చీకట్లో ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్తా నీకు తెలియదు, పిచ్చోలో మారిపోతావు. భయం అంత ప్రమాదం. దేవుడు నిన్ను భయపడడం కోసం కాదు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? ఆయన పిరికితనముగా ఆత్మ నీకు ఇవ్వలేదు. కానీ ఎలాంటి ఆత్మ నీకు ఇచ్చాడంట? దేవుని శక్తియు ప్రేమయు ఇంద్రనికమైన ఆత్మ నీకు ఇచ్చినాయి. కానీ
పిరికితనముగా ఆత్మ నీకు ఇవ్వలేదు. నువ్వు పిరికి పడుతున్నట్టు అర్థం ఏంటంటే దేవునిపై నువ్వు ఆనుకోవట్లేదు. సాతాను అనే భయమును ఎక్కువ పెట్టుకుంటున్నావు. గమనించు, నువ్వు దేవునికి భయపడితే నీ దూతని చుట్టూ ఉంటే దూతలే వాడితో పోరాడతాడు. నువ్వు ఎందుకు భయపడాలి? ఇంకో విషయం చెప్పనా, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సాతాను పూర్తిగా చెదగదొక్కేశాడు. ఆయన స్తోత్రం చెప్పండి బిగ్గరగా. వాడి దగ్గర ప్రతి ఆయుధం లాగేసుకున్నాడు. వాడి దగ్గర ఏమీ లేదు. నేను భయపట్టే కొన్ని సమస్యలు, కొన్ని జ్వరాలు, కొన్ని ఆపదలు తీసుకొస్తూ ఉంటాడు. నువ్వేం చేయక్కర్లేదు, భయపడినక్కర్లే. నువ్వు కొన్నిసార్లు ఏమైనా కొంచెం ఆపదగా రాగానే నీకు కొన్ని స్వరాలు వినబడిస్తుంటే అది కూడా వాడి స్వరమే. నువ్వు పడుకున్నా కూడా ఉదయం లేచి ప్రార్థన చేసుకుని మనసును పడుకుంటావు, కానీ ప్రార్థనలో కూడా నువ్వు ప్రార్థన చేసుకుందాం అనుకుని చేయకుండా ఆపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. లేదు, మోకలవే తెల్లవారుజామున లేసి ప్రార్థన చేసి పైకి చేతులు పైకి తడుగు. ఏం భయపడినక్కర్లే. దేవునికి దూతల కవచం ఇచ్చేసి ఆయన ఆదుకుంటాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. నువ్వు దేనికి భయపడినా, అసలు ఈరోజు మాట ఏంటి, నువ్వు దేనికి భయపడాలి? దేవునికి. దేనికి భయపడొద్దు? దేనికి భయపడొద్దు, దేనికి కూడా భయపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ వంశము అభివృద్ధి పొందాలంటే నువ్వు దేవునికి భయపడాలి. నీ కొద్ది ఉండకూడదంటే నీ కుటుంబంలో చదవండి ఆ మాట. 34వ కీర్తన 9 చదవండి. 34వ కీర్తన 9వ వచనం చదవండి. 34:9. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొద్దు ఉండదు. ఆ తర్వాత చూడండి, సింహపుల్లైనను లేమి కలవే ఆకలుగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం ముగింపుకు వచ్చున్నాం. ముగింపులో కొన్ని మాటలు జాగ్రత్తగా వినండి. మొదటి మాట ఏం చెప్పుకుంటున్నామంటే, దేవునికి భయపడితే మరి దేనికి మీరేమవ్వక్కర్లేదు, భయపడనక్కర్లేదు. రెండవ మాట, దేవునికి భయపడితే మీరు పాపమునికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దానికి బలమైన ఉదాహరణ ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చదవండి. అందరూ కలిసి చదవండి. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందరూ కలిసి చదవండి. ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు, నీవు అతని భార్యవై ఉన్నందున నిన్ను తప్ప మరి ఎవ్వరికి మరి దేన్ని నాకు అప్పగించి ఉండలేదు. కాబట్టి నేను ఎట్లెంత ఘోరమైన దుష్కారము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకుందును అని తన యజమాని భార్యతో అనెను. 42వ ఆదికాండం 42వ అధ్యాయము 18 కూడా చదవండి. 18. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడును. హల్లెలూయా. యోసేపు ఎవరికి భయపడతాడంట? యోసేపు ఎవరికి భయపడతాడంట? దేవునికి భయపడేవాడు. యోసేపు దేవునికి భయపడేవాడు. స్వతం చెప్పండి అందరూ. ఆలోచన చేయండి. యోసేపుకి దేవుని వాక్యం ఉందా? బైబిల్ ఉందా? మనకులాగా చర్చికి వెళ్తాడా? ఆరాధన ఉందా? ధర్మశాస్త్రం ఉందా? పోనీ తన ముందు నడిచిన వారు అందరూ గొప్ప భక్తులు వారు కనిపించారు ఎవరైనా? పోనీ ప్రసంగించే పాస్టర్ గారు ఉన్నారా? నడిపించే విశ్వాసులు ఉన్నారా? భయపడొద్దు, నువ్వు దేవుని భయపడు అని చెప్పిన ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేకపోయినా కూడా దేవునికి భయపడి జీవించిన వాడు యోసేపు. ఒక యూట్యూబ్లో పోని ఒక మెసేజ్ విని నేను దేవుని భయపడాలని నేర్చుకున్నవాడు కాదు యోసేపు. పోని విశ్వాసుల సంఘం ఉంది అంటే వెళ్తే దేవుని భయం నేర్చుకుంటాను అనుకున్నవాడు కాదు అతను. అంటే ఒక చర్చి లేకపోయినా, ఒక మందిరము లేకపోయినా, ఒక ప్రసంగించే సేవకులు లేకపోయినా, ఒక పాటలు పాడే విశ్వాసులు లేకపోయినా, నడిపించే నాదులు లేకపోయినా కానీ దేవుని ఎడల భయముగా జీవించిన వాడు యోసేపు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే అన్నల చేత దారుణంగా శిక్షించబడిన వాడు. అన్నలే తృణీకరించి గోతులో పడేస్తే బాధలో ఉన్నవాడు, బాధే ఉంది మనసులో. దేవుడిచ్చిన వాగ్దానం మదిలో ఉంది, మనసులో వేదన ఉంది. తండ్రికి దూరం అయ్యాడు,
చిన్నప్పుడు తల్లికి దూరం అయిపోయాడు. ఎందుకంటే తల్లి చచ్చిపోయింది, పుట్టగానే చచ్చిపోయింది. కనీసం అమ్మ రొమ్ము పాలు కూడా తాగలేదు అతను. అంత బాధలో ఉంటాడు అతను. పుట్టక పుట్టినవాడు కాబట్టి దేవుడు యోసేపుకి తండ్రి అయిన యాకోబు చేత ప్రేమించబడ్డాడు అతను. ఇతడు ఎంత విశ్వాసంతో ఉంటున్నాడు, అన్నలందరూ కూడా ఇతను తృణీకరించిన వారే. ఇతడు తమ్ముడు, ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. రాహేలకి నాన్న లేడు నేర్పించడానికి, దూరదేశానికి అమ్మేశారు, గోతులో పడేశారు, బానిసగా అమ్మేశారు. ఒక చోట ఒక ఆయన కొనుక్కుంటే ఒక ఎద్దో ఒక జంతువు ఒకప్పుడు అమ్మేవారట బానిసలుగా, ఒక దాసుగా. అలా అమ్మేస్తే ఏమాత్రము కూడా అక్కడ ఒక పని చేసుకోవడానికి అక్కడ కుదర్చబడ్డాడు. ఆ బాధలో ఉన్న సమయంలో అతను ఎటువంటి కల్మషం లేనివాడు యోసేపు అంటే. చిన్న పని చేసుకుంటుంటున్నాడు ఇంట్లో. అతను వచ్చిన కానించి యజమానికి అర్థమైంది, యోసేపు ఎంత భయభక్తులు కలిగి ఎంతలా ఉంటున్నాడు, ఇతను వచ్చిన కానించి నా జీవితంలో నా కుటుంబంతో కూడా అభివృద్ధి పొందుతూ ఉందని చెప్పి అతను గమనించుకున్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే ఒక అన్యుడు కూడా సాక్ష్యం ఇచ్చాడంటే ఎంత గొప్పగా జీవిస్తాడు చూడండి. ఆ వ్యక్తి ఇచ్చిన పని నమ్మకంగా చేస్తున్నాడు. ఎంత వయసు అంటే 17 సంవత్సరాలు అంతే. యవ్వనస్తుడు. ఈ రోజుల్లాగా తిరుగుబడి చేసే తనం అతను లేదు. అందరూ బాగుండాలని ఆశకున్నవాడు. మళ్ళీ చెప్తున్నాం, ఒక చర్చి లేకపోయినా, నడిపించి నాన్న లేకపోయినా, పెంచి అమ్మ లేకపోయినా, చూపించే ప్రేమ చూపించి ఎవరు లేకపోయినా, తృణీకరించబడినవాడైనా ఆ వేదనతోనే ఒక ఇంటికి వెళితే అమ్మబడితే నమ్మకంగా ఉన్నాడు. నమ్మకమైన వారికి దేవుడు నిందైనా దేవులు కుమ్మరిస్తాడు. ఆ విధంగానే అతని చేతి పని దేవుడు దీవించట, అభివృద్ధిపరిచాడంట. ఎంతగా మారిపోయాడంటే యోసేపు ఇంటికి వచ్చి తాళం తీసుకొని డబ్బులు తీసుకునే ఒక గొప్ప యోగ్యత అతను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వడానికైనా ఇతని పేరు అడగాలి. ఇప్పుడు యోసేపు లోపలంటే యోసేపు పర్మిషన్ తీసుకొని అయ్యగా డబ్బులు ఇమ్మన్నారండి అంటే సరే మరి తీసుకెళ్ళని చెప్పి డబ్బులు ఇస్తాడు. అంత యోగ్యత పొందుకున్నాడు యోసేపు ఇప్పుడు. కానీ యోసేపు యజమానురాలు ఫోతిఫర్ భార్య ఒక రోజున డైరెక్ట్గా అడిగిన మాట, నాది తప్పు చేయమని అడిగింది. నాది పాపం చేయి అని అడిగినప్పుడు యవ్వనంలో ఉన్నవాడు, అందరితో తృణీకరించబడినవాడు నన్ను ప్రేమిస్తుందట అన్నప్పుడు లోపల తనకు ఒక రకంగా పాపం చేయడానికి అవకాశం ఉండాలి. ఇప్పుడు రోజుల్లో ఏ మనిషి అయినా సరే పాపం పడతాడు. ఎందుకంటే ఒక ఆడదే అదొక పాపం చేయమంటే ఏ మగవాడు ఆగుతాడు ఈ రోజుల్లో. కానీ చర్చి లేకపోయినా నడిపించే ఎవ్వరు లేకపోయినా కానీ దేవుడు చూస్తుండని భయం మాత్రం కలిగి ఉన్నాడు. స్తోత్రం కలిగి ఉన్నగాక. ఎవరు లేరు ఆ గదిలో, అమ్మ లేదు, నాన్న లేదు, ఎవ్వరు లేరు. ఇప్పుడు రోజులు ఏం చేస్తారు యవనస్తులు అయితే, సెల్ ఫోన్లో చూడగానే దృశ్యాలు చూస్తారు. సెల్ ఫోన్లో ఫోన్ చేసి మాట్లాడుకుంటారు, వేరే మెసేజ్ పెట్టి చాటింగ్లు చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకు కప్పేసి కళ్ళు కప్పేసి ఎవరో చూడదని భయం వారికి లేదు వారికి. కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన ఇలాంటి యోసేపుకి అంత పెద్ద ఆఫర్ వచ్చినప్పుడు యోసేపు చేసిన పని అక్కడ మనకు చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అతను ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఆయన ఆ మాట కూడా వినకుండా ఎప్పుడు చూసినా ఆమె ఆ అందమైన యోసేపు ముఖాన్ని చూసుకుంటూ ఆయన ఏదో ఒక విధంగా తప్పు చేయాలి అనే ప్రేరేపణ కలిగినా కూడా ఆయన పారిపోతుని జీవించాడంట. స్తోత్రం కలిగి ఉన్నగాక. ఎందుకని జైల్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయడానికి కొంచెం కూడా అవకాశం అయినా ఇవ్వలేదు. రోజు నీ మాట ఆలోచించండి. నీకు బైబిల్ ఉంది, నీకు సేవకులు ఉన్నారు, నీకు యూట్యూబ్లో వాక్యం వింటున్నావు, వాక్యం అన్ని విషయంకి దొరుకుతుంది. వాక్యం దొరకని ప్లేస్ ఏమీ లేదు. యూట్యూబ్ ఛానల్లో కానీ టీవీల్లో కూడా నీకు ప్రసంగం వినిపిస్తున్నాయి. కానీ నువ్వు దేవుని భయపడుతున్నావా? అమ్ముంటే ఒకలా జీవిస్తున్నావు, నాన్నుంటే ఒకలా జీవిస్తున్నావు, ఎవరైనా ఉంటే ఒకలా జీవిస్తున్నావు, పెద్దవాళ్ళు నీకు గద్దించి వారు ఉంటే ఒకలా జీవిస్తున్నావు, లేదంటే ఒకలాగా అయిపోతున్నావు. స్కూల్లో ఒకలా ఉంటున్నావు,
కాడిసలో ఒకలా ఉంటున్నాం, ఇంట్లో ఒకలా ఉంటున్నాం. నీ ప్రవర్తన నీ తల్లిదండ్రులు గమనించకపోవచ్చు, కానీ నీ ప్రవర్తన దేవుడు గమనిస్తున్నాడు. ఎక్కడ వెళ్ళినా కానీ ఆయన కళ్ళు మాత్రం చూస్తూనే ఉంటే నువ్వు నీతిగా జీవిస్తే యోసేపులా దీవించబడతావు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అతను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను దేవునికి భయపడేవాడిని. ఎక్కడైనా గమనించండి, దేవుని మహింపరుస్తూ వస్తున్నాడు ఆయన. యోసేపు అంటే దేవునికి భయపడేవారు తమ సాక్ష్యాన్ని కాదు, దేవుణ్ణి ముందు పెట్టి తన సాక్ష్యంలో దేవుని గణపరుస్తూ ఉంటారు. వారు దేవునికి భయపడేవారు. స్తోత్రం కలుగునగాక. వారి మనసు అంతా ఎవరితో నిండి ఉంటుంది? ఎప్పుడు కూడా దేవునితో నిండి ఉంటుంది. ఈరోజు నీకు చిన్న ఆఫర్ వస్తే, ఈరోజు అబ్బాయి అమ్మాయితో పాపం చేయడానికి పోతున్నారు. సిగ్గులేని జన్మలు వీళ్ళది. చదువుంది, సంస్కారం లేదు. తల్లిదండ్రులు ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి పిల్లల వైపు. మరి చెప్తున్నాను, ఇంట్లో ప్రేమ దొరకకపోతే బయట ప్రేమలు ఎదుక్కుంటున్నారు రోజుల్లో. ఇప్పుడు మనం ఉన్నాం. ఆనాడు దీనాకు ఇంట్లో ప్రేమ దొరకకపోతే బయట ప్రేమ ఎదుక్కొని పాపంలో పడిపోయింది. ఆమె పాపం చేయలేదు, కానీ పాపం పడేలాగా ఒక ప్రేరేపించిన ఒక వ్యక్తి అతను ఉన్నాడు, సికేమ్ అనే రాజు. ఇంట్లో ప్రేమ దొరుకుతుంది మీ పిల్లలకి. నువ్వు సెల్ ఫోన్ పట్టుకుంటున్నావు, వాళ్ళ సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు. నువ్వు టీవీ చూస్తున్నావు, ఇంటికి వచ్చిన కూతురుతో మాట్లాడే రోజులు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు రోజుల్లో? ఆదివారం వస్తే పార్కులకు వెళ్తావు, లేకపోతే ఇంకో దిక్కు వెళ్తావు. సాయంత్రం వచ్చినప్పుడైనా కనీసం ఫోన్ చేసి అయినా, ఎలా ఉంది నీ చదువు, ఎలా ఉంది నీ ఉద్యోగం అనే రోజులు ఈ రోజులు ఉన్నాయా? లేవు. పూర్తిగా అంతా కూడా వాళ్ళు చూసుకుంటే వాళ్ళు చదువు వాళ్ళది అని నువ్వే. రేపొద్దు వాళ్ళు ఏమైనా పాపం చేస్తే వాళ్ళ కర్మ అంటావా? నీకు ఆలోచన లేదా? ఒక బిడ్డ పాపం చేస్తే కుటుంబానికే మొత్తం శాపంగా మారిపోద్ది కదా. ఒక బిడ్డ మంచి మార్కులు తెచ్చుకుంటే ఊరంతా పొగడపోవచ్చు, కానీ కనీసం నీ తోటో పొగడతారు కదా. ఒక పాపం చేస్తానో ఈ రోజుల్లో న్యూస్ ఛానల్లో న్యూస్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక తప్పు జరిగితే ఏమొస్తారు? ఊరంతా పాకేస్తలేదా చిన్న పాపం అంటేని? దేవుని భయం ఎందుకు కావాలి నీకు? ఎందుకు కావాలి? అబద్ధం ఆడితే పర్లేదు కవర్ చేసుకుంటావేమో, కానీ తప్పు జరిగితే ఎలా కవర్ చేయగలుగుతావు నువ్వు? ఈ రోజుల్లో ఎవరి బిడ్డలకు ప్రెగ్నెన్సీ వస్తున్నాయండి, ఇంకా పెళ్ళి కావట్లే, ప్రెగ్నెన్సీలు. మళ్ళీ సిగ్గులకు మళ్ళీ వెళ్ళి చెప్పుకోవడాలు, తీయించుకోవడాలు, ఒక దెబ్బలు కొట్టుకోవడాలు, పరువచ్చలు ఎందుకు అవుతున్నాయి? ఇలాంటి దేవతల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఆలోచన చేయండి. అమ్మా, చాలా ప్రమాదంలో నేటి దినాలు ఉన్నాయి. మీరు ఎంత భయభక్తులతో మీరు పెంచుకుంటారో అంత భయభక్తులు వారు ఉంటారు. ఒక వచ్చిన చదువు ముగించుకుందాం. ఈ రోజుల్లో దేవుని భయము కలిగి ఉండడం వల్ల ఏంటి ఫలితం? ఒక ఎగ్జాంపుల్ చూపిస్తూ ముగించేసుకుందాం. లేవీ కాండం 19వ అధ్యాయం. లేవీ కాండం 19వ అధ్యాయం 32 చదువుదాం. లేవీ కాండం 19వ అధ్యాయం 32వ వచనం చదవండి. తల నెరిసిన వాని ఎదుట, దాని ముందు చదువునాన్న, నేను మీ దేవుడైన యెహోవాను, తల నెరిసిన వాని ఎదుట లేచి, ఏంటంట? ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి నీవేమవ్వాలి? భయపడాలి. దేవునికి భయపడేవాళ్ళు పెద్దల్ని గౌరవిస్తారు. అందరూ స్తోత్రం చెప్పండి. ఒక్క మాట అడుగుతున్నానే, మీ ఇంట్లో మీ పిల్లలు మీకు భయపడుతున్నారా? నేను అందుకే అంటాను, తలకు రంగేసుకోవద్దని. హల్లెలూయా. మీరు రంగులే వేస్తే వాళ్ళు అనుకుంటారు అక్క అనుకుంటున్నారు మిమ్మల్ని. ఇంకా నేను తల నెరిసినవ్వడం అంటే అర్థం ఏంటంటే వారికి అనుభవంతో ఉన్నవారని. తల నెరిసిన వాళ్ళు ఎలాంటి వారట? వృద్ధులు అనేవారు, వారి కిరీటం వంటిది ఇది. వారిని చూస్తే నీకేమవ్వాలంటే వారికి భయం కలగాలి. నువ్వు వారికి ఏం నేర్పించాలి? చిన్నప్పటి నుంచి భయం నేర్పించాలి. అందుకే ఇక్కడ ఏమంటే చూడండి, తర్వాత మరి చదవండి మాట. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి భయపడవాడను నేను యెహోవాను. మీ దేశమందు పరదేశం మీ మధ్య నివసించినప్పుడు వారిని బాధించొద్దు. ఈ రోజుల్లో ముసలి వాళ్ళని ఏం చేస్తున్నారు? చాలామంది బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు. వారికి ఎంతో అనుభవం ఉంటుందండి. నువ్వు నాకేం చెప్పావు? నువ్వు చదువుకున్నావా? నువ్వు ఉద్యోగం చేసావా? నాకు తెలియదా? నీ పనులు చూసుకో.
అంటలేదా? ఏదైనా మంచి మాట చెప్పావనుకో, మంచి చెప్తే ఎదురు చెడు వస్తుంది ఈ రోజుల్లో. నువ్వు మంచిగా ఉండాలి నాయనా, నీకోసమే కదరా అన్నావు అనుకోండి, ఊ అంటాడు, బయటికి వెళ్ళిన తర్వాత అంటాడు అంతే. ఇక్కడ ఊ అంటాడు, బయటికి వెళ్ళిన తర్వాత బేరం అంటాడు. ఇక్కడ ఊ అంటాడు, స్కూల్లో గంతులేసి దెబ్బలు తింటున్నాడు. స్కూల్ అక్కడ కొట్టుకుంటూ అక్కడ తిట్టుకుంటూ అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. అక్కడ గొడవ అక్కడదే, మళ్ళీ చెప్పకుండా ఉండడం కోసం ఇక్కడ మళ్ళీ దాపరికాలు. మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ పిల్లల్ని పెంచే విధానంలో శ్రద్ధ కలిగి శ్రద్ధ తీసుకోకపోతే, మీ ముందే గౌరవించాల్సిన పిల్లలు మీ ముందు అందరి ముందు వారు మిమ్మల్ని అవహేళన చేస్తారు. మీ పిల్లలు బాగుంటే మీ కుటుంబాలు బాగుంటాయి. మీ పిల్లలు అవమానం తీసుకొస్తే అది ఎవరికి అవమానం? దాన్ని బట్టి అంటారు, ఏమంటారు? ఎవరబ్బాయి అమ్మాయి, ఎవరబ్బాయి ఎవరమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అమ్మాయి అంటే ఎవరికి వచ్చింది పేరు ఇప్పుడు? అలాగంటారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దేవుడిచ్చిన వాక్యం దీవించునుగాక. ఆమె అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుని భయం అందరము కూడా కలిగి ఉందుముగాక.